కొంతమంది చేసే పనులండి ఇంట్లో భర్తలకు చెప్పరండి. చెప్తే ఎక్కడ పనులకు ఆటంగా పడుతారోనని అన్ని అప్పులు పాలైపోయి, అన్ని సొప్పులు పాలైపోయి, పేకల దాకా తెచ్చుకున్నంతవరకు భర్తకు ఒక మాట చెప్పరు కొంతమంది. నాకు తెలిసిన కుటుంబం ఉందండి, అప్పులు చేసిందండి. ఆ అమ్మాయి కూతురికి పెళ్లి కొడుకు 2 లక్షలు అడిగాడట. వీళ్ళ ఆయన అప్పటికి నీ 1 లక్ష ఇచ్చుకోగలనని చెప్పాడు. వదిలేయచ్చుగా, లేదంటే మీ ఆయన ఒప్పించుకోవచ్చు. కాదు, పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పింది తెలుసా? మా ఆయన 1 లక్ష ఇస్తాడు, నేను మా ఆయనకి తెలియకుండా 1 లక్ష ఇస్తాను, మీరు మాత్రం మా అమ్మాయిని వదిలిపెట్టకండి అని చెప్పి వెళ్ళి బేరం ఆడుకొని వచ్చింది వీళ్ళ ఆయనకి తెలియకుండా. వాళ్ళ ఆయన, అమ్మ నీ సార్ అంత పట్టుకోలేనమ్మా, సారే ఏదో 50,000 చేతిలో పెడతా, మీరే కొనుక్కోమని చెప్తే ఈవిడ అలా కాదు, అలా వియ్యంకుల దగ్గరికి వెళ్ళి మా ఆయన అంతే అంటాడు, మా ఆయన ఇచ్చిన 50,000 మీ అబ్బాయిని తీసేసుకోమని చెప్పండి, తక్కువ డబ్బులు నేను ఇస్తాను, శుభ్రంగా మంచిగా డైనింగ్ టేబుల్, మంచి డ్రెస్సింగ్ టేబుల్, మంచి డబల్ కార్డ్ పెట్టి నేను ఇప్పిస్తాను. వాళ్ళ ఆయన తెలియకుండా చేసింది. ఈవిడ ఏం చేసిందంటే ఏం చేయదు, పప్పు డబ్బాలో 10 రూపాయలు దాచిపెట్టుకునే టైపు. ఏమవుతాయండి నాకు అర్థం కాదు. అన్ని అప్పుడు పాలు అయిపోయి భర్తకు ఒక మాట చెప్పకుండా కూతురికి పెళ్ళి అయిపోతే భర్త ఏమనుకున్నాడంటే నా కూతురు సంతోషంగా ఉందనుకుంటున్నాడు. ఈవిడికేమో టెన్షన్ పట్టుకుంది. ఆయనకి తెలియకుండా సారుల్లో ఎక్కువ ఎక్స్ట్రా పెట్టింది, కట్నం దగ్గర ఎక్కువ ఇచ్చింది, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేక అప్పులు పాలైపోయి 5-6 లక్షలు అప్పు అయిన తర్వాత భర్తకు చెప్తే భర్త ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మంచైనా చెడైనా చెప్పండి, మహా అయితే తిడతాడు, అంతేనా? చంపడు కదా కత్తి పెట్టి, తిట్టించుకో తప్పదు. లేదంటే కొడతాడా? సరే 2 దెబ్బలు కొట్టించుకో, ఇక నుంచి ఆ తప్పు చేయకు, భారం దింపేసుకో. ఏమంటే ఇక్కడి నుంచి చేయనండి, నన్ను నమ్మన కాళ్ళ ఎలా పట్టుకో, క్షమిస్తాడు, తర్వాత నుంచి తప్పు చేయకుండా ముందుకెళ్ళిపో. అలా కాకుండా పడికిమాలిన పనులన్నీ చేసి ఒక్కపడి భర్తకు చెప్పకుండా ఉంటే చివరికి నీ కుటుంబమే కూలిపోద్ది. ప్రారంభ కుటుంబం కూలిపోవటానికి కూడా కారణం ఏంటో తెలుసా? భర్తకు చెప్పకపోవటం. అంతే. హవ్వ అసలు పాపం ఎందుకు వచ్చిందండి ఈ లోకంలో? హవ్వ ఏం చేసింది మరి చెప్పాలా? పండు తినేటప్పుడు చెప్పాలా? ఏమండి ఒక మాట చెప్తున్నాను, ఇదిగో ఎవడో వచ్చాడు సైతానట, వాడితో సర్పమాట మాట్లాడింది, ఈ డైలాగ్ వేసింది, నేను తిన్నాను, ఇదిగోండి మీకు చెప్పాలనిపించి చెప్తే అయిపోయిందండి. ఆ రోజు చెబితే ఈరోజు లోకం ఇంకో రకం ఉండేది. చెబితే ఆ చిన్న ఆదాం దాకా వచ్చేది కాదు, వేరేలాగుండేది ఈ ప్రపంచం. భర్తకి చెప్పకుండా ఒక స్త్రీ చేసిన స్వీయ పెత్తనాలే చివరికి కొంపలు ముంచేసింది, ప్రపంచాన్ని ముంచేసింది.